పూర్వమిల్ల ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈ విధంగా నీళ్లు ఉండేదానికి కారణాలు రెండు. ఎందుకు ఈ విధంగా నీళ్లు ఉన్నాయి అంటే కనుక ప్రథమంగా ఇది మొత్తం వచ్చేసి లోగడ కాలంలో వరిమాగాన్లు అయితే కనుక దీనికి హైట్ లేపి కట్టుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు దాదాపు 22 అడుగుల పంట కాలువ ఉంటే ఇక్కడ బస్టాండ్ దగ్గర నుంచి పైకి మెయిన్ రోడ్లో నుంచి పైకి 22 అడుగుల పంట కాలువ ఇది. ఈ పంట కాలువను పూర్తి స్థాయిలో ఆక్రమించి రూములు కట్టుకొని హోటళ్లకు బాడిగలకు ఇచ్చుకుంటా ఎంతెంతో దారుణంగా ఉండదు. ఈ పంట కాలువను నేను దాదాపుగా మా శ్రీధర్ చెరుకూరి కలెక్టర్ గారికి కానీ ప్లస్ వచ్చేసి ఆర్డీఓ గారికి, జేసీ గారికి, తహసీల్దార్ గారికి 3-4 నెలల క్రితమే ఈ కాలువల మీద వచ్చేసి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. ఇంతవరకు ఎటువంటి పరిశీలన కానీ ఇంకొకటి కానీ ఎటువంటి చేయలేదు వాళ్ళు. ఈ పంట కాలువ పూర్తి స్థాయిలో రూములు కట్టుకొని అడుగున్నర ఎడల్పున ఉండదు. ఇది పంట కాలువ పూర్తిగా బూడిపోయిన దాని కారణంగానే ఇవన్నీ. ఈ సిసిఆర్ కాంప్లెక్స్ చెరుకూరి చంద్రాయని కాంప్లెక్స్ దగ్గర మొత్తం వచ్చేసి రూములు కట్టుకొని ఇదంతా ఉండబట్టి ఈరోజు వచ్చేసి ఈ విధంగా దావతీస్తాంది తప్పనిచ్చి వేరొకటి లేదు. ఇక్కడ ఎందుకు ఈ విధంగా నీళ్ళు ఎక్కువ ఉంటాయి అని అంటే టోటల్గా పైన నుంచి గిరినగర్, రెడ్డినగర్ మొత్తం వచ్చేసి ఈ రంగసముద్రం పంచాయతీలో సొగం గ్రామానికి సంబంధించి ఈ పక్క రోడ్డుకు తూర్పు భాగాన మొత్తం వచ్చే నీళ్ళన్నీ ఈ బస్టాండ్ సెంటర్కి వచ్చేస్తాయి. ఎందుకు అంటే గనక ఇది కొద్దిగా తగ్గు కాబట్టి అక్కడి నుంచి అంతా వచ్చేది. ఇక్కడ గనక ఈ బస్టాండ్ దగ్గర గనక మనం కాలువలు చేపిస్తే గనక శుద్ధమవుతాయి. గతంలో కూడా పోయిన లాస్ట్ ఇయర్ కాకుండా ముందు సంవత్సరం రాజీవ్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ, చిత్తార్ రవిప్రకాష్ రెడ్డి సర్పంచ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గారికి చెప్పి మొత్తం రోడ్డు మీద మొత్తం వచ్చేసి అంతా కాలువలు తీపిచ్చి అంతా చేయబట్టి ఆ రోజు తగ్గినాయి. లేకపోతే కనుక ఆ రోజే ఇల్లు పడిపోయే స్టేజ్లో ఉన్నాయి. ఇది మళ్ళా వచ్చేసి ప్రతి సంవత్సరం వర్షం వచ్చే ఇదే గతి. ఇది లేకుండా శాశ్వత పరిణామం అనేది జరగాలని మేము కోరుకుంటున్నాము. దాదాపుగా 22 అడుగుల పంట కాలువను ఆక్రమించుకొని రూములు కట్టుకొని ఆ కాలువలు బూడేసే ఏమొస్తుంది. కాలువలను కొద్దిగా చేసి ఎంత కాలువ ఉందో అంత కాలువ వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని కడితే బాగుంటుంది. అయ్యా కలెక్టర్ గారు నమస్కారం చేసుకుంటున్నాను సార్.